మాట చదివాం మనము. ఏం చదివాం చూడండి. లాస్ట్ ఒకటి చెప్పండి, ఏం చదివాము అందులో? ఆశీర్వాదము, ఆశీర్వదించును. ఈ మాట వినగానే ఇది నాకు కావాలి అని ఉంటుంది కదా. ఆశీర్వాదం అనగానే ప్రతి ఒక్కరికి నాకు కావాలి ఆశీర్వాదం అని ఉంటుంది. ఐ నీడ్ టు బి బ్లెస్డ్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డూ అని ఉంటుంది కదా. అయితే ఈ ఆశీర్వాదమునికి మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి కొంచెం మనము ఈ ఆశీర్వాదమునికి ఎలా కారణం ఉంటుంది, ఆశీర్వాదం మనకు ఎలా వస్తుంది, దీనికి అనేకమైన విషయాలు అనేకసార్లు మనం విన్నాం. అయితే ఈ దినము నేను మీ ద్వారా మీకు కొన్ని పంచుకుంటాను. దేవుడు నాకు బయలుపరిచిన పంచుకుంటాను. బ్లెస్సింగ్ అనగా, ఆశీర్వాదం అనగా విశ్వాసము క్రియ. విశ్వాసము క్రియ అంటే యువర్ ఫేత్ ప్లస్ యువర్ యాక్షన్ విల్ ఈక్వల్ టు బ్లెస్సింగ్ అని జ్ఞాపకం చేసుకోండి. ఇది రాసి పెట్టుకోండి. దీని ద్వారానే మీకు బ్లెస్సింగ్ వస్తుంది. బ్లెస్సింగ్ ఈక్వల్ టు ఫేత్ ప్లస్ యాక్షన్. అయితే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? హౌ గాడ్ విల్ బ్లెస్ యూ, వై గాడ్ షుడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ మనల్ని బ్లెస్ చేస్తాడు, పర్లే. నేను ఎందుకు దేవుడు దీవించా అని మనం ప్రశ్నించుకుంటే, సర్వసాధారణంగా తల్లిదండ్రులు తమకున్న ఆస్తిని, తమకున్నదంతయు వారు సంపాదించింది ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు కదా. వారి సంపాదన అంతా పిల్లలకి పెడతారు. వాళ్ళ భవిష్యత్తు విషయం చూస్తూ ఉంటారు. అడగకముందే ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి అడిగితే తల్లిదండ్రులు, పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఇస్తారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనం ఉన్నామని, నువ్వు దేవుని పిల్లలుగా నువ్వు ఉన్నట్లయితే దేవుని విశ్వసించిన వారికి అవసరమై వీరు నా పిల్లలు అని చెప్పడానికి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సొల్యూషన్. అబ్రహాముని దేవుడు ఎంచుకొని ఆయన మాట ఆయన విన్నాడు కనుక ఆయన బహుగా దీవించి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నీవు దేవుని ఒక కుమారునివి, దేవుని ఒక కుమార్తెవి అని ఎప్పుడైతే ఆయనకు అనిపిస్తుందో, నీ నడవడి నీవు బాగున్నావు అని దేవునికి ఎప్పుడైతే అనిపిస్తుందో, దేవుని దృష్టికి నువ్వు చక్కగా అనిపిస్తే నీకు జ్ఞానం ఇస్తాడంట, వివేచన ఇస్తాడు, ఆ విధంగా నీకు ఆనందం కూడా ఇస్తాడు దేవుడు. సో నీవు దేవుని దృష్టికి కుమారుడు వలె, కుమార్తె వలె ఆయన కనిపించాలి మొదటిగా. అయితే నేను ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎందుకు దేవుడు నేను ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటావు. అందరికీ ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు దేవుడు నన్ను ఆశీర్వదించాలి, వై అని నేను క్వశ్చన్ వేస్తే నువ్వు ఏం సమాధానం ఇస్తావు? ఇప్పుడు ఎందుకు అని అడిగితే, ఒకవేళ ఒక కుమారుడే వచ్చాడు, వచ్చి తండ్రిని అడుగుతున్నాడు, డాడీ నేను కాలేజ్ పోవాలా, కాలేజ్ పోవడానికి నాకు ఒక బైక్ ఇవ్వవా అంటాడు. అయితే తండ్రి ఏమంటాడు, ఎందుకు నీకు బైక్ అని అడుగుతారా లేదా? డాడీ నాకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది, అక్కడికి ట్యూషన్కి వెళ్ళడానికి కష్టమవుతుంది, బైక్ ఉంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, నేను వెళ్ళొస్తాను అంటే తండ్రి కూడా అర్థం చేసుకుని ఏం చేస్తాడు, బైక్ ఇస్తాడు. అలానే వై గాడ్ షుడ్ బ్లెస్ యూ అంటే, మొదటిగా దేవుడు నేను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, నీవు దేవుని ప్రతి ఆజ్ఞని గైకొన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన ప్రతి ఆజ్ఞను గైకొన్నప్పుడు ఆయన నేను ఆశీర్వదిస్తాడు. రెండవది, నువ్వు నీతిమంతునిగా జీవించినప్పుడు, నీతిమంతులైన దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. రైచియస్ పీపుల్ ఆల్వేస్ బి బ్లెస్డ్ అని జ్ఞాపకం పెట్టుకోండి. మూడవది, నువ్వు ఇతరులని క్షమించే గుణం ఉన్నట్లయితే, ఫర్గివింగ్ అదర్స్, ఎందుకంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని కోపము నీ మీద వస్తే నువ్వు జీవించలేవు, నువ్వు చేసే తప్పులకి. సో గాడ్ ఫర్గివ్ అదర్స్, సో ఈ ఆస్క్ యూ, నువ్వు కూడా ఇతరులని క్షమించమని చెప్తుంటాడు. ఆ గుణములు కలిగి ఉండాలి. నాలుగవది చూడండి, దేవుడు మనకు ఉచితంగా చాలా ఇచ్చాడు. అంటే దేవుడు చాలా మనకు ఉచితంగా ఇస్తాడు, మనల్ని కూడా అలానే ఇవ్వమని దేవుడు కోరుతుంటాడు. ఈ నాలుగు మనము చేయాలి. ఈ చెయ్యకుండా దేవుడు దేవానంద్ దీవించు, దేవానంద్ దీవించు, దీవించు, దీవించు అంటే దేవుడు ఏం చెప్తుంటాడంటే, ఒక్క నిమిషము నేను చెప్పింది విని నువ్వు చేయమని చెప్తుంటాడు. ఎలా చెప్తానంటే చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. లూక్ చాప్టర్, నేను చెప్పు మాటల ప్రకారము చూడండి, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నన్ను పిలుచుట ఎందుకు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి డియర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చెప్పినట్టు చెయ్యి డియర్. చెప్పినట్టు చేయకుండా
ఒకే పదే పదే ప్రభువా ప్రభువా అని అంటూ ఉంటాం. దేవుడు ఆల్రెడీ కొన్ని సొల్యూషన్స్ ఇస్తాడు. దీనికి నేను ఎందుకు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే దాని ముందు ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్తాను. దీన్ని ఇది సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీన్ని కొంచెం మీరు యూజ్ యువర్ విజ్డమ్, మీ కొంచెం జ్ఞానముని పెంచుకొని వినండి. దాని ముందు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా ఇంకా. గాడ్ బ్లెస్ యూ. ఎందుకు చప్పట్లు కొన్నానంటే పడుకున్న వాళ్ళు లేస్తారు. మైండ్ అలర్ట్ లేని వాళ్ళు అయ్యో ఎందుకో చప్పట్లు కొట్టారు కదా అని లేస్తారని, అంతే. ఇదేదో నేను మంచిగా చెప్పారని కాదు. మనిషి జీవితం అనేది 3 టెన్స్ అంటాం. అందరికి తెలిసిన విషయం టెన్స్ అంటాం. ఒకటేమో పాస్ట్, ఒకటేమో ప్రజెంట్, ఇంకొకటి ఫ్యూచర్. తెలుగులో ఏమంటాము? గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. ఓకేనా? ఇక్కడ నేను ఇది నా పాస్ట్. ఓకేనా? వాట్ యూ కెన్ అండర్స్టాండ్ మీ, కొంచెం ఇల్లుస్ట్రేషన్ మీకు క్లియర్గా అర్థం. దిస్ ఈజ్ మై ప్రజెంట్. ఓకే, దిస్ ఈజ్ మై భవిష్యత్తు, ఫ్యూచర్. నేను ఎక్కడెక్కడ నిలబడ్డానో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డాను? ప్రజెంట్లో నిలబడ్డానా, పాస్ట్లో నిలబడ్డానా? రైట్. అయితే నేను ఇక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. అంటే ఎక్కడికి వచ్చాను నేను? అబ్బా అన్న ఇంత చిన్నగా చెప్తున్నాడు, మీరు చిన్న సండే స్కూల్ పిల్లలాగా చెప్తున్నారు అనుకోకండి. వినండి, చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే దేవుడు మీకు ఏం చెప్పాడు అది ఒక్కసారి మీకు బుర్రలోకి రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్తాము? ఇక్కడికి వెళ్ళాను. అంటే ఎక్కడికి వెళ్ళాను నేను? భవిష్యత్తు. ఇది కాదు అన్నవారు ఎవరు ఉన్నారా? ఇది కాదన్నా నేను వెనక్కి వెళ్తాను, లేకపోతే నేను ఇక్కడనే ఉండిపోతాను, ఇక్కడ వెళ్ళకుండా ఉంటాను అన్నవారు ఉన్నారా? లేదు కదా. నువ్వు ఏం చేసినా, ఏం చేయకపోయినా, ఏం చేసినా నువ్వు ఎక్కడికి వెళ్తావు? భవిష్యత్తుకి వెళ్తావు. అయితే ఇక్కడ నుండి, అంటే నా పాస్ట్లో నుండి నేను ఏమి క్యారీ చేస్తానో, వాట్ ఎవర్ ఐ క్యారీ, వాట్ ఎవర్ ఐ డూ, నేను ఏమి ఈ దినము చేస్తాను, నేను ఎక్కడికి వస్తాను? ఇక్కడికి వస్తాను. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇక్కడ నేను ఈ పరిశుద్ధ గ్రంథము నా పాస్ట్ లైఫ్లో పట్టుకున్నాను. అయితే నేను దీన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. అందుకొరకే ఇది నా దగ్గర ఉన్నది. ఒకవేళ నేను దీన్ని తీసుకురాకపోతే నా దగ్గర బైబిల్ లేదు. ఒకవేళ నేను ఇక్కడ దీన్ని వదిలేసి వెళ్ళిపోతే నా దగ్గర ఇది లేదు. ఒకవేళ పట్టుకొని వస్తే అది నాతో ఉన్నది. ఇది అందరికి తెలిసిన విషయమేనా? అర్థమైపోయిందా? అయితే చాలామంది ఇప్పుడు నువ్వు ఉన్నది, ఒకవేళ నేను పరిశుద్ధ గ్రంథం నేను తీసుకొని వచ్చా కాబట్టి ఇది నాతో ఉన్నది, ఇది నేను తీసుకొని వెళ్తే నా ఫ్యూచర్కి ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము అనేది అంటారు చూసారా, ద ప్రజెంట్, వాట్ యు క్యారీ, వాట్ యు లీవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అర్థమైందా? యు గెట్ మై పాయింట్? ఎందుకంటే ఈ దినం ఏదైతే ఉన్నదో అది రేపటి దినం అది నీ పాస్ట్ అవుతుంది, రేపటి దినం అది నీకు ప్రజెంట్ అవుతుంది, తర్వాత నీకు ఫ్యూచర్ అవుతుంది. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా జీవిస్తూ ఉంటారు. గతము విషయమై బాగా ఆలోచిస్తారు. అయ్యో గతము, ఈ దినము కూడా నీకు గతంలాగానే ఉంటుంది, రేపటి దినానికి ఈ దినము నువ్వు ఏమి చేస్తున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ మై పాయింట్, వాట్ ఐమ్ టెలింగ్ యూ? ఈరోజు అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? అందరు ఏం చేస్తున్నారు ఈరోజు? మీరు అందరు చర్చ్కి వచ్చారు. ఓకేనా? కొంతమంది ఎక్కడున్నారు? ఇంట్లో ఉంటారు, కొంతమంది పడుకొని ఉంటారు, కొంతమంది వారి ఇష్టమున్న పనులు చేస్తూ ఉంటారు. దేవుని ఆశీర్వాదం రావడానికి దేవుడు ఆల్రెడీ మనకు కొన్ని మాటల ప్రకారము మిమ్మల్ని చేయమని చెప్తుంటాడు. ఆ మాటల ప్రకారము మీరు చేసినట్లయితే మీరు తప్పకుండా మీరు ఆశీర్వదింపబడతారు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యు డూ వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యూ, మీరు ఈ దినం ఆరంభిస్తే అది రేపటి దినమునకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకొరకే దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు ఈ దినము ఏమి విత్తుతున్నావు అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ దినము నువ్వు ఆయన సన్నిధికి వచ్చా, ఓకే, బాగానే ఉన్నది. ఈ సమయమని నువ్వు దేవుని సన్నిధిలో వేచి చూస్తున్నావు, కూర్చున్నావు, బాగానే ఉన్నది. కానీ నీ 5 సెన్స్లో
ఒక సెన్స్ని పనిచేయనిస్తలేవు. ఏ సెన్స్ అది చెప్పండి? నీ చెవులని. నీ మైండ్ ఎక్కడో ఉన్నది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చాలామంది పాస్ట్ని మోసుకుంటూ వస్తారు. అయ్యో నేను పాస్ట్లో ఇది చేశానే, అది చేశానే, ఇన్ని తప్పులు చేశానే, అది చెయ్యకపోతే బాగుండే, నా జీవితం ఇట్లుండు. ఇప్పుడేం చేస్తున్నావు? అదే పట్టుకొని పోతున్నావు. యు ఆర్ క్యారింగ్ ద సేమ్ థింగ్ టు యువర్ ఫ్యూచర్. నువ్వు ఏమి వదిలేస్తావో చూడు ఈ దినము, ఏమి తీసుకొని వెళ్తావో చూడు. గాట్ మై పాయింట్ వాట్ ఐమ్ టెలింగ్ యూ? ఈ దినము నువ్వు ఏమి నేర్చుకుంటావంటే, ఈ దినము నేను ఏం వదిలేయగలుగుతాను, ఏమి నా ఫ్యూచర్కి, భవిష్యత్తుకి తీసుకొని వెళ్తానని నువ్వు చూడాలి. టుడే ఈజ్ అ డే ఫర్ యూ. అందుకొరకే ఈ దినము నీకు దేవుడు దయచేశాడంటే జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే అయ్యా ఈ దినము నాకు దయచేశావు, నీ సన్నిధిలో గడపడానికి, నేను ఏదో నేర్చుకోవడానికి ఈ దినము నాకు నువ్వు ఇచ్చావు కనుక నీకు స్తోత్రం అని చెప్పాలి. అందుకొరకే మొదటిగా వాక్యము మనం ఎప్పుడైతే మీరు ధ్యానించినట్లయితే మీరు ఆటోమేటిక్గా ఆశీర్వదింపబడతారు. అది యెహోవా యందు సంతోషించుడి. అప్పుడు మీకు ఏమైతాయంట? మీ హృదయవాంఛలు దేవుడు తెలుస్తాడు. ఆయన యందు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? ఏ రీజన్ అని? దేవుడు నన్ను బాగా దీవించాడా, దేవుడు నాకు అన్నీ దయచేశాడా, నాకు ఏమైనా ఆనందం ఇచ్చాడా, ఎందుకయ్యా నేను చూసి నేను సంతోషించాలి అని చాలామంది అనుకుంటారు. ఎందుకు తెలుసా? నువ్వు ఈరోజు ఎక్కడైతే కూర్చొని గాలి పీల్చుకుంటున్నావు చూసావా, అన్నీ బాగున్నాయి నీకు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు, ఒకసారి నువ్వు ఒక సమాధిలోకి వెళ్ళి చూడు, నువ్వు జీవము కలిగి ఉన్నావు. అదే దేవుని స్తుతించడానికి మొదటి పాయింట్. హల్లెలూయా. రైట్. అయితే నేను దీవించడానికి ఒక చిన్న సొల్యూషన్ ఈరోజు చెప్తాను. దేవుడు ఎలా దీవిస్తాడంటే, చిన్న బైబిల్లో ఉన్న కొన్ని సన్నివేశాలని త్వరగా చెప్పేస్తాను. చూడండి, ఒక విధవరాలు ఏమని ఆలోచిస్తుందంటే, తన కుమారునితో ఆ దేశంలో కరువు ఉన్నది. సింపుల్ లాజిక్స్, మీ లైఫ్ని కూడా దీంట్లో ప్రజెంట్ చేసుకోండి. కరువు ఉన్నది. ఆ విధవరాలకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె దగ్గర ఒక పిడికేడంత పిండి ఉన్నది. ఆమె దగ్గర ఒక చిన్న నూనె ఉన్నది. ఆ కరువు ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఆ ఒక ప్రాంతంలో అది తిని కుమారునికి పెట్టి నేను చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నది. సింపుల్గా నేను చనిపోతాను, ఇక దేర్ ఈజ్ నో ఫ్యూచర్, నాకు భవిష్యత్తు లేదు అని ఆలోచించినది. ఆమె ప్రజెంట్ డేట్లో ఏం ఆలోచించిందంటే, నాకు భవిష్యత్తు లేదు, ఈ యొక్క పిడికెడు పిండితో ఈ నూనెతో నేను రొట్టె చేసుకొని తిని, దేవా నా పరిస్థితి అయిపోయింది, ఫినిష్ అంట. అప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఎవరు అనగా ఏలియా. సారాఫాతు అనే ప్రదేశంకి దేవుడు పొమ్మని చెప్పాడు. అయితే ఈ యొక్క విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు అనుకుంటా. సారాఫాతుకి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళినప్పుడు చూడండి, ఆమె అక్కడ కనిపించినప్పుడు అమ్మా నాకు కొన్ని నీళ్ళియవా అని అడిగి, అంటే ఓకే అయ్యా ఇస్తాను. అదే చేయితో ఒక రొట్టెనియవా అన్న. దేవునికి తోడు ఏమంటాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 8-16 ఉంటుంది. చెప్పడానికి చదవడానికి సమయం లేదు. అయితే దేవుని తోడు, నా ఇంట్లో ఒక పిడికెడంతా పిండి ఉన్నది, చిన్న బొడిలో ఏమన్నా నూనె ఉన్నది. ఈరోజు నైట్ నా ప్లాన్ ఏంటంటే, నైట్ ఈరోజు తినేసి ఏడికి పోవాలి, నేను పైకి పోవాలని నాది 5 year ప్లాన్ లేదు సార్, నేను ఈ ప్రజెంట్ ఉన్న ప్లాన్ అది నాది. అయితే అంటాడు, భయపడకు. ఏమంటాడు ఏలియా? ఏమంటాడంట, భయపడకు, నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి అని చెప్తాడు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్తాడు. ఎప్పుడైతే దేవుడు నీకు చెప్పింది నువ్వు చెప్పినట్లు చేసినట్లయితే, ఆ దినం ఆమె చెప్పింది చెప్పినట్టు చేసినది, ఆ దైవజనుడు మాట ఏ ప్రకారంగా చెప్పినా అది చేసినది, ఆమె భవిష్యత్తులో ఆమెను ఆమె కుటుంబం అంతను ఏమైపోయిందండి? కరువు కాలమంతయు ఆ బుడ్డిలో పిండి అయిపోలేదు, ఆ నూనెలో నూనె తగ్గలేదు. ఈ దినము దేవుడు నీకు చెప్తున్నాడు. ఈ దినము దేవుడు ఒక మాట నీకు సెలవిస్తాడు, ఈ విధముగా నిన్ను ఆశీర్వదిస్తానని. నీకు కలిగి ఉన్నదే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు.
అయ్యో నువ్వు నాకు ఇది ఉంటే బాగుంటుండే కదా, నేను ఈ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుండే కదా, నేను ఆ రోజు ఆ కోర్సు చేస్తే బాగుంటుండే కదా, ఆ రోజు నేను ఆయనం చేసుకుంటే బాగుంటుండే కదా, అబ్బా ఐ మిస్డ్ ఇట్ అనుకోవచ్చు. చాలామంది ఇదే అనుకుంటారు, ఐ మిస్డ్ ఇట్. ఓకే, కానీ టుడే వాట్ యుర్ మిస్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఈ దినం ఏమి కోల్పోతున్నావని తెలుసుకో, అయిపోయిన దాని గురించి పరివేశాయి. ఈరోజు చూడు, దేవుడు నీకు కలిగి ఉన్న దాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. ఇలానే ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. ఆయన దగ్గర అంటే పని చేసిన తను చనిపోతాడు. చనిపోతే ఆయన భయభక్తులు గలవాడు. అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, ఆయన పని చేసే కాలంలో నీ దగ్గరనే ఉన్నాడు కదా, అప్పు చేసిపోయాడు. ఏం చేసిపోయాడు? అప్పు చేసిపోయాడు. ఈ అప్పు తీసుకోవడానికి అప్పు ఇచ్చిన వారు వచ్చి క్రూరముగా తిట్టుతూ, నీ 2 కుమారులని నేను దాసులుగా తీసుకెళ్తాను, నాకు ఏమీ తోయటలేదు, నాకు ఏమీ మైండ్ బ్లాక్ అయిపోయింది. మనకు ఒక్కోసారి మన సిచ్యువేషన్కి ఏమైపోతుంది చెప్పండి, మైండ్ బ్లాక్, ఫ్రీజ్ అయిపోతుంది. ఈ ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నీకు ఏం కావాలా నా దగ్గర నుండి, నీ దగ్గర ఏమి ఉన్నది అని అడిగాడు. చూడండి, నీ దగ్గర ఏమి ఉన్నది అంటే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కానీ ఒక బుడ్డిలో ఏమున్నది, నూనె ఉన్నది, అది చాలు, అది చాలు దేవుడిని దీవించడానికి, అది చాలు, నీ దగ్గర ఏది ఉన్నదో అది చాలు దేవునికి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా అనే శక్తి గలవాడు. దేవుడు అడుగుతాడు, నీ దగ్గర ఏమున్నది అని అడుగుతాడు, అది చాలు. నయ్యా నా దగ్గరికి ఇది ఉన్నదయ్యా అని చెప్తే ఒక మంచి సొల్యూషన్ ఇస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరి ఎన్ని దొరికితే అన్ని ఏం తీసుకురా, కుండలు పట్టుకరా, ఏం దొరుకుతుంది పట్టుకరా, డోర్ వేసేయి, నువ్వు పోస్తాపు, నిండేదాకా పోస్తాపు, లాస్ట్కి చేస్తూనే ఉన్నది ఆ పని. కుమారులు ఏం చెప్పారు తెలుసా, లాస్ట్కి ఇంకేమైనా ఉన్నాయా తీసుకురా నాయనా అంటే, లేదమ్మా ఇక అన్నీ అయిపోయినాయి, పట్టుకొచ్చే కాడికి పట్టుకో, కాలు బిక్తున్నాయి కదా, సరిపోయింది మాకు సార్. అప్పటిదాకా నూనె ఆగకుండా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు చెప్పిన పని నువ్వు చేస్తూ ఉంటే, దేవుడు చెప్పిన విధముగా నువ్వు చేస్తూ ఉంటే, నీ గిండ పొర్లి పొంగేదాకా, నువ్వు చాలు అనేదాకా, నేను కాదు ఇక సరిపోయింది అనేదాకా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వారు ఎంత ధనము వారికి దేవుడు దయచేశాడంటే, వారు అప్పులు తీర్చివేశారు, వారి జీవితకాలమంతయు అవసరం రావడానికి డబ్బుని దేవుడు సమకూర్చాడు. వారికి కలిగి ఉన్నదే దేవుడు దీవించి ఆశీర్వదించాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఈ దినము నీ ట్రబుల్తోటో, నీ ఫైనాన్షియల్తోటో, నీ ఏ విషయంలో అన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావేమో, నీ గతం విషయం నువ్వు ఆలోచించి వచ్చావేమో, దేవుని సన్నిధిలో నువ్వు ఏమై ఉన్నాను దేవుని సన్నిధిలో నువ్వు ఒక చెప్పుకున్నట్లయితే దేవుడు దారినే బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక చిన్న విషయం చెప్తాను. చివరి సన్నివేశం ఏమిటంటే, యేసుక్రీస్తు కూడా ఆయన కొండపైకి వెళ్ళి ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటే, అనేకులు రోగులు ఎంతోమంది ఆయనను ఫాలో అవుతున్నారు. ఆశ్చర్య కార్యములు అంటే మనం చాలా ఇన్స్టాంట్ కావాలి కాబట్టి అంత ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అప్పుడు కూడా అంతే, ఫాలోయింగ్ ఎక్కువైపోయారు. ఆయన మాటలని చాలామంది వింటూ ఉన్నారు. అయితే దేవుడు ఒకడు గమనించాడు. ఏం గమనించాడంటే, అయ్యో వీరు ఇంత దూరం వచ్చారు కదా, వీరందరికీ ఆకలి అవుతున్నది కదా, ఏమవుతుంది వీళ్ళందరికీ ఆకలి అవుతుంది కదా అని ఫిలిప్పుకి చెప్పాడు. అయ్యా ఫిలిప్పు ఏం చెప్పాడు, వీరందరికీ భోజనం పెట్టయ్యా అని చెప్పాడు. నేనేగాక చెప్పినట్టు మీ అందరికీ ఆకలి అయితే భోజనం పెట్టాం. కింద మా రాజు చెప్పాడు, అన్నా అన్నా నువ్వు అందరికీ భోజనం పెట్టమంటావు, కానీ మనకి ఎంత బడ్జెట్ అయితే తెలుసా అన్నా, నువ్వు అంటున్నావు ఫస్ట్ సండే చికెన్ అంటున్నావు, తెలుసానా ఎంత అవుతుందో అని. రాజు మటన్ పెడదాం అంటే, అన్నా మటన్ రేట్ తెలుసా నీకు? క్యాల్కులేషన్స్ ఏమని చెప్తున్నాడంటే, 200 దిరాములు కూడా సరిపోవు ఒక్కొక్క పీస్ తిన్నకి. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే మటన్ మొత్తం షోర్ వేసి ఒక్క పీస్ పెడితే సరిపోతుంది అని లెక్క చెప్తాను. సింపుల్ లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు చెక్ చేస్తుంటాడు నేను. దేవుడు ఏం చేస్తుంటాడంటే, ఫిలిప్ ఏం సమాధానం ఇస్తాడు, అయ్యా నీకు ఏది అసాధ్యము అంటాడేమో చూశాడు.
అయ్యా నువ్వు ఇన్ని ఆశ్చర్య కార్యములు చేశావు కదయ్యా, నన్ను ఎందుకు అడుగుతున్నావు తండ్రి, నువ్వు చెయ్యవయ్యా, ఎందుకయ్యా నన్ను నా మీద కామెడీ చేస్తున్నావు అని అనొస్తాడు. లాజిక్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? లాజిక్స్. మనం కూడా దేవుడు నేను ఏమైనా చేయమన్నప్పుడు మనం ఏం చెప్తాము? లాజిక్స్ చెప్తాం కదా. అయ్యా ఇది ఎట్లయితుంది అయ్యా, అది అట్లయితేనే అవుతుంది కదా, లాజిక్ చెప్తాం కదా. లాజిక్స్ తీసుకొస్తాము ఎందుకంటే మనకు లోక జ్ఞానం ఎక్కువ, ధైర్య జ్ఞానం మనకు తక్కువ. ఏ జ్ఞానం ఎక్కువ మనకు? లోక జ్ఞానం. అయితే ఇది వింటున్నాడు, ఆంధ్రేయ వింటున్నాడు. విని ఏం చేశాడంటే, మై గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, హీ కెన్ డూ మెనీ థింగ్స్ అని ఆయనకు తెలుసు కనుక ఒక చిన్నవాని దగ్గర నుండి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? 5 యవల రొట్టెలు తీసుకొని వచ్చాడు, 2 చిన్న చేపలు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ముందర పెట్టాడు. ఆంధ్రేయకి ఏమైనా బ్రెయిన్ ఉందా? ఇప్పుడు మీరే అంటే నేను అంటాను, ఏమైనా బ్రెయిన్ ఉందా నీకు? ఇంతమందిని తీసుకొచ్చి 5,000 మందిని తీసుకొని 5 చేపలు 2 రొట్టెలు పెట్టావు, నీకేమైనా బ్రెయిన్ ఉందా అని ఈ లాజిక్గా ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏమి కలిగి ఉన్నదని ఎప్పుడు దేవుడు అడిగినప్పుడు దేవుని సన్నిధిలో ఇది నాకు కలిగి ఉన్నదయ్యా అని చెప్పడము నేర్చుకోవాలి. ఎస్, నీకు ఏమి కలిగి ఉన్నది అని ఈ దినము నేను ప్రశ్నిస్తే, వై గాడ్ షుడ్ బ్లెస్ యూ అంటే హౌ గాడ్ విల్ బ్లెస్ యూ అని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, అయ్యా నాకు ఇది కలిగి ఉన్నది, నేను నా గతంలో ఏదో చేశాను, బట్ టుడే ఐఎమ్ క్యారింగ్ దిస్ విత్ మీ, ఇది నా ప్రజెంట్ అయ్యా, టుడే వాట్ అయ్యా యు నో. ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలతో నేను కలిగి ఉన్నాను, ఈ చిన్న బూటిలో చిన్న నూనెతో కలిగి ఉన్నాను, చిన్న పిడికెడుతో నేనున్నాను, చిన్న నూనెతో నేనున్నాను. నువ్వు ఏమి కలిగి ఉన్నావో దేవుని సన్నిధిలో చెప్పు. దేవుడు నీ యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూడండి ఆకాశం వైపు ఆయన చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరినీ కూర్చోబెట్టు, అందరికీ ధారాళముగా భోజనము పెట్టి 12 గంపలు ఎత్తుకున్నారంట. హల్లెలూయా, 12 గంపలు ఎత్తుకున్నారు. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ డూ ద గ్రేట్ మిరాకిల్స్ ఇన్ ద ప్రజెంట్ డే. హల్లెలూయా. ఈ దినము నీ జీవితంలో ఆయన గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ఏం చేస్తున్నావు? నీవు మిక్కిలి కొంచెములో నువ్వు విశ్వాసం ఉండాలి. దేవుడు నీ దగ్గర ఏమున్నదో దేవుడు నిన్ను అడుగుతాడు. నువ్వు మిక్కిలిలో కొంచెములో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీకు అధికముగా దేవుడు దయచేస్తాడు. అందుకొరకే ఒక్కసారి మనం లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. Luke chapter 16:10. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు, చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. ఎక్కువలోను నమ్మకముగా ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నావో ఈ దినము దేవుడు నీకు ఏమి దయచేసాను? 10 రూపాయల, 100 రూపాయల, 1,00,000 రూపాయల, 1,00,00,000 రూపాయల, నీకు ఏమి కలిగి ఉన్నాను? నీ కష్టం ఉందా, బాధ ఉన్నదా, ఏదున్నాను? నువ్వు దేవుని సన్నిధిలో అయ్యా ఇది నాకు కలిగి ఉన్నదయ్యా, దిస్ ఈజ్ వాట్ అయ్యా. నీవు దేవుని దగ్గర తేట తెల్లగా యాజ్ ఏ సిటీ స్కాన్ చేస్తారు చూసారా, దానికన్నా ఇంకా ఘోరముగా ఎంఆర్ఐ కన్నా ఇంకా ఇన్డెప్త్గా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలా? నువ్వు నీ విషయమై పరుచుకోవాలి. ఎస్ మై లార్డ్, ఇది నేను అని చెప్పాలి. నువ్వు దాంట్లో నేను కొంచెంలో నువ్వు విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను అనేకమైన విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకొరకే ఇవ్వబడును అని బైబిల్ సెలవిస్తున్నది. నువ్వు ఇస్తే దేవుడికి ఇస్తా. వచ్చిందల్లా జోబులో పెట్టుకొని ఉంటా ఉంటే ఏమవుతుంది? అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మనం జోబులు వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడ నింపుకుంటాం మనము? అమ్మ రేపటి దినము నాకు ఏం సంభవిస్తుందో అని కుప్పలు కట్టేస్తారు. సో గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ, అది ఇంకను నీకు ఆశీర్వదింపబడాలి అంటే, నీకు ఆనందం ఉండాలి నీ జీవితంలో అంటే, రేపు ఏమి సంభవిస్తున్నదో నరుడా జ్ఞాపకం చేసుకోండి. అది నీకు తెలియని విషయం. ఒక 1 అవర్ తర్వాత కాదు, 5 మినిట్స్ తర్వాత ఏమి సంభవిస్తున్నదో నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. దాని గురించి నువ్వు ఎందుకు అంతగానో విచారిస్తున్నావు? దేవుని మీద ఆధారపడి జీవించు. అందుకొరకే
నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు నీకు ఉచితముగా ఇచ్చాడు. దేవుడు నీకు అనేకమైన ఉచితముగా ఇచ్చాడు. అని ఉచితముగా సింపుల్గా నీకు ప్రేమనిచ్చాడు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా ఒక ప్రేమను పంచు డియర్. యు స్మైల్ దెమ్. ఒక మంచి నవ్వు బాగున్నావు. చూసేగానే ఏదో సొమ్మంతా పోతుందని ఒకళ్ళైతే ఎట్లా పెడతారంటే ఫేసు ఏదో పోతుందిరా మందలిసేదైతే. పెద్దోళ్ళని చూసి మర్యాద ఏమంటే, ఎందుకు ఇవ్వాలి నేను మర్యాద? నాకేమైనా పెట్టిండా, చూసిండా, చేసిండా కదా? ఇవన్నీ వస్తాయి కదా మనకు. దేవుడు నిన్ను ప్రేమించమంటే, ఎందుకు నిన్ను దీవించి వై అన్నప్పుడు, అయ్యా నేను నా మమ్మీ డాడీని బాగా తిట్టానయ్యా, అందుకొరకు నన్ను ఆశీర్వదించు. నా గాడ్ సీస్ వై యూ షుడ్ బ్లెస్ యూ. అందుకొరకే చూడండి, ఇచ్చువాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇఫ్ యు గివ్, పుచ్చుకున్న వానికన్నా ఇచ్చువాడు దేవునికి ఇష్టమని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే ఈ యొక్క వాక్యంని మీరు నేర్చుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ముగిస్తున్నాను. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే, చూడండి, ముద్దలో మొదటి ఏందది? పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే. నీ వేరు పరిశుద్ధముగా ఉంటే కొమ్మంతా పరిశుద్ధముగా ఉంటుంది. ఈ దినము దేవుడు నీ యొక్క దేని పరిశుద్ధం చేసుకోమంటున్నాడు? నీ వేర్లని పరిశుద్ధపరచుకోమంటున్నాడు. దేవుడు ఈ దినము నీకు ఒక ముద్ద ఇచ్చాడు. నువ్వు ఆ మొదటి ముద్దని పరిశుద్ధం చేసుకోమంటున్నాడు. నువ్వు ఇవి చేసుకోకుండా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించయ్యా అయ్యా 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 అని అంటా ఉంటే దేవుడు ఏం చెప్తాడు నీకు? ప్రభువా ప్రభువా ఎందుకు అంటున్నావయ్యా, నేను చెప్పింది చెయ్యడియే అని అంటాడు. ఏమంటాడు? నేను చెప్పింది చెయ్యమని చెప్తాడు. అందుకొరకే వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిలో వచ్చిన వారు కలరు. నీళ్ళు పోయబడ్డ వారికి నీళ్ళు పోయబడను. బైబిల్ మనకు అనేకమైన ఆశీర్వాదకరమైన మాటలు మనకు సెలవిస్తుంది. అందుకొరకే నీ గృహములో, నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే దేవుడు చెప్పిన విధముగా చేయడమును ఆరంభించు. దేవుడు ఏ విధముగా నేను చేయమంటాడో ఆ విధముగా ఆరంభించు. కానీ నీ స్వహము ఆలోచనలతోటి, నీ సొంత జ్ఞానముతోటి నువ్వు చేసినట్లయితే అది చివరికి మరణమునకి దారి తీస్తున్నది. ఎందుకంటే యెహోవా తీర్మానమే స్థిరము అని బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము దేవుడు మీకు ఈ దినము దయచేశాడు. ఈ దినము నుండి మీరు రేపటి దినమునికి భవిష్యత్తుగా మీరు ఆశీర్వాదకరంగా వెళ్ళాలి అంటే ఈ దినము నువ్వు ఏమైతే వదిలివేయాలనో వదిలివేయండి, ఏమైతే మీరు తీసుకొని వెళ్ళాలనో అది తీసుకొని వెళ్ళండి. అదే రేపటి భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ మాటలని దేవుడు దీవించును.